అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్ మోహన్ ఫ్రమ్ శ్రీ వశిష్ట ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. ఆరోగ్యవంతమైన జీవితానికి వైద్య సేవలతో పాటు ఫిజియోథెరపీ సేవలు కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇట్టి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ వశిష్ట ఫిజియోథెరపీ క్లినిక్ని 2013 సంవత్సరం ఫిబ్రవరి 14న స్థాపించాను. అతి తక్కువ వ్యవధిలో అందరి మన్ననలు పొందుతూ 12 సంవత్సరాల కాలానికి చేరువవుతున్నాను. ఇందుకు సహకరించిన నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, నా తోటి ఫిజియోథెరపిస్టులు, నాకు తోడ్పాటు అందిస్తున్న డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఫిజియోథెరపిస్టులు ప్రజల గరిష్ట కదలిక మరియు క్రియాత్మక సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, అభివృద్ధి పరుస్తూ, రోగాల నుండి లేదా గాయాల వలన కదలిక లేని సమయంలో ఫిజియోథెరపిస్టులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఫిజియోథెరపీ ఎవరికి అవసరం? ముఖ్యంగా మెడ సంబంధిత వ్యాధులకు కావచ్చు, భుజానికి సంబంధించి కావచ్చు, చేతి మణికట్టు వరకు కావచ్చు, లేదా నడుము సంబంధించి సయాటికా అనుకోవచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే తొంటి నొప్పులకు, మోకాలు నొప్పులకు, పాదం నొప్పులకు మాత్రమే కాకుండా ఫ్రాక్చర్ సంబంధిత వ్యాధులకు, అలాగే ఆపరేషన్ తర్వాత వచ్చే కండరాల బిగుస్తుతనం కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, గుర్రపు మూతులు కావచ్చు, మూతి వంకర్లు కావచ్చు, లేదా సెరిబ్రల్ పాలసీ కావచ్చు, ఇలాంటి అన్ని వ్యాధులకు అనగా జీరియాట్రిక్స్ అంటే ముసలి వాళ్ళ లోపల వచ్చే కండరాల క్షీణత వరకు కూడా మనం ట్రీట్మెంట్ చేయబడను. ఫిజియోథెరపీలో ఏం చేస్తారు? ఫిజియోథెరపీ కోసం పేషెంట్ లేదా పేషెంట్ తరపు బంధువులు క్లినిక్ని ఆశ్రయించినప్పుడు వారికి సంబంధించిన వ్యాధిపై అవగాహన పెంచి, వారి ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, వారికి సంబంధించిన పాత రిపోర్ట్స్ అన్నీ చూసి వారికి ఏం చేయాలో, ఎలా చేయాలో అనేది మా టీం నిర్ణయిస్తారు. దానిలో భాగంగా వారికి రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయాలా, అంటే ఎలక్ట్రోథెరపీ యూస్ చేయాలా, లేదా ఇంటి వద్ద చేసుకోవడానికి ఎక్సర్సైజ్లు నేర్పించాలా, రెగ్యులర్గా ఫిజియోథెరపీకి రావాలా, లేదా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రావాలా అనేది ముందుగానే నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా వరంగల్లో మొట్టమొదటిగా ఖైరోప్రాక్టిక్ పైన అవగాహన ఏర్పరచడానికి కోసం నేను ఖైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను. అది కూడా దానిపైన అవగాహన పెంపొందించడమే మా ఉద్దేశం. దాంతోపాటు నీడ్లింగ్ మరియు టేపింగ్ టెక్నిక్స్ కూడా మా క్లినిక్లో అందుబాటులో ఉన్నవి. ఫిజియోథెరపీ ఎవరు చేస్తారు? మేము 2013లో క్లినిక్ స్థాపించిన రోజు నుంచి మేము పెట్టుకున్న క్యాప్షన్ ఏంటంటే, క్వాలిటీ ట్రీట్మెంట్ విత్ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ అనే మోటో మేము స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నామండి. అందుకోసమే ఇందులో భాగంగా మా దగ్గర గ్రాడ్యుయేట్స్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కలిసి ప్రజలకు తగు రీతిలో ఫిజియోథెరపీ సేవలు అందిస్తుంటారు. ఫిజియోథెరపీ ఎన్ని రోజులు అవసరం? వ్యాధి తీవ్రత మరియు వారి వయస్సు లేదా వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం బేస్ చేసుకొని ముందుగా అసెస్మెంట్ ఫామ్ ఫిలప్ చేయించుకుంటాము పేషెంట్ ద్వారా. అప్పుడు ఏంటంటే మనకు వారికి ఎన్ని సెషన్స్ ఫిజియోథెరపీ అవసరము, దాని తర్వాత ఇంట్లో ఏ విధమైన వ్యాయామాలు చేయాలి, వారానికి ఎన్ని రోజులు రావాలి, లేదా ఇంట్లోనే చేసుకుంటాను అనుకుంటున్నప్పుడు వారి టైమింగ్స్ ఏంటి కనుక్కొని మా టీం మీకు సహకరిస్తుంది. శ్రీ వశిష్ట ఫిజియోథెరపీ క్లినిక్కి వచ్చిన పేషెంట్కి మేమిచ్చే ధీమా ఏంటి అంటే, ఫిజియోథెరపీ పైన అవగాహన కల్పించి మందుల వాడకం తగ్గించి వారి కండరాల పటుత్వం పెంచడానికి వ్యాయామాలతో పాటు మనం ఇక్కడ చేసేటటువంటి ఎలక్ట్రోథెరపీ కావచ్చు, ఎక్సర్సైజ్ థెరపీ కావచ్చు, మాన్యువల్ టెక్నిక్స్ కావచ్చు, నీడ్లింగ్, టేపింగ్, ఖైరోప్రాక్టిక్ ద్వారా వారికి అవగాహన ఏర్పరిచి వారికి మేమున్నాం అనే భరోసా కల్పిస్తాం. ఫిజియోథెరపీ పైన ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, విలేజ్ లెవెల్లో లేదా రూరల్ ప్రాంతంలో ఇంటికొచ్చి మసాజ్ చేసేవారిని లేదా ఏదో చిన్న డబ్బా మెషిన్ పట్టుకొచ్చి పెట్టేవారిని వాళ్ళనే ఫిజియోథెరపిస్టులు అంటుంటారండి. తెలియక వాళ్ళ ద్వారా ఫిజియోథెరపీ చేయించుకొని వారి మజిల్ పవర్ అనేది లాస్ అవ్వుకుంటూ లేదా బర్న్స్ కావడం వల్ల ఫిజియోథెరపీ అంటే ఇదేనేమో అనే అపోహకు లోనవుతున్నారు చాలామంది. కానీ వారికి తెలియంది ఏంటంటే, ఫిజియోథెరపిస్ట్ పట్టా పొందాలి అంటే కనీసం 4.5 సంవత్సరాల బీపీటీ కోర్స్ చేయాలి. దాని తర్వాత 6 నెలల ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఫిజియోథెరపిస్ట్ అనే పేరు వస్తుందండి. ఫిజియోథెరపీ చదివిన వారు మాత్రమే క్లినిక్లు పెట్టడానికి అర్హులు. ఇది దృష్టిలో ఉంచుకొని క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులతో మాత్రమే ఫిజియోథెరపీ సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. క్వాలిటీ ట్రీట్మెంట్ కోసం మేము మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆదరిస్తారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మీ బంధువులకు షేర్ చేయాలని, మా ఛానల్ని లైక్ చేయాలని కోరుకుంటూ
మీ రాజ్ మోహన్ హనంకొండ.